హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 10th క్లాస్ సంబంధించి 1 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఒక 40 తయారు చేశానండి. ఈ 40 క్వశ్చన్స్ నుండి కంపల్సరీ రేపు మీరు రాయబోయే 12 క్వశ్చన్స్ కూడా దీంట్లోనే వస్తాయి. మనల్ని విజేతగా నిలబెట్టే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే అది 1 మార్క్ ప్రాబ్లమ్సే. ఎందుకంటే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అందరూ చేయగలరు. 1 మార్కులోనే 1 or 2 ప్రాబ్లమ్స్ మిగిలిపోతాయి. అవి ఎవరైతే చేస్తారో వాళ్ళే విన్నర్స్గా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, A = P cube Q² and B = P cube. Find HCF of A, B is చూడండి, P cube Q². దట్ మీన్స్ Pని 3 times, Qని 2 times వేసుకోవాలి. P cube అంటే P 1, Qలు 3 అన్నమాట. రెండింటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ రౌండ్ చుట్టి వేసుకుంటాం అన్నమాట. P Qలు 2. సో P × Q × Q, P Q². దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, the coefficient of x in P of x 7x³ - 6x² + 5x + 8. x యొక్క కోఎఫిషియంట్ అంటున్నారు కాబట్టి xకు ముందర ఏముందో చూడాలి. 5 ఉంది. ఒకవేళ నెగిటివ్ సింబల్ ఉంటే నెగిటివ్ సింబల్తో సహా చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ కాబట్టి సింబల్ అక్కర్లేదు, 5 అని మాత్రమే మనము మెన్షన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఇఫ్ AD = 2, BD = 4, AE = 5 and EC = డాష్. చూడండి, AD, DB, AE, EC. సో AD/DB = AE/EC చేస్తే మనకి EC కావాలి, EC వాల్యూ వస్తుంది. క్యాన్సలేషన్ చేస్తే AC = 10 centimeters. P of E + P of E bar = 1. Which trigonometric ratio is equal to the adjacent side by hypotenuse? Adjacent by hypotenuse అనేది వెయిట్ రేషియో cos θ. ఇది ఒక్కటే అని కాదు, ఏమైనా అనవచ్చు. ఆపోజిట్ బై హైపాటనస్ కావచ్చు, ఆపోజిట్ బై అడ్జసెంట్ కావచ్చు, అడ్జసెంట్ బై హైపాటనస్ కావచ్చు. ఏం అడిగినా ఇవి రాయటానికి రెడీగా ఉండాలన్నమాట. నెక్స్ట్, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాజ్ 1 యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్. ఒక్క రూట్ 1 అయ్యేలాగా ఏదైనా ఒక ఈక్వేషన్ని ఫామ్ చేయండి. దట్ మీన్స్ సెకండ్ ఈక్వేషన్ మన ఇష్టం అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సెకండ్ రూట్ కూడా నా 1 తీసుకుంటున్నాను. మీ ఇష్టం, 1 అనే కాదు, 2 కానీ 3 కానీ ఏమైనా తీసుకోవచ్చు. సో 2 1 తీసుకొని ఈక్వేషన్ని ఫామ్ చేసేస్తాం. x² - α + β × x + α β ఈక్వేషన్ ఫామ్ చేయాలి. నెక్స్ట్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC ఇఫ్ tan A = 1 దెన్ యాంగిల్ A = డాష్. 1 అని చూపించారు ట్యాన్లో అంటే యాంగిల్ అనేది 45 degrees ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ XYZ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటున్నారు. ABC XYZ ఇలానే తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ట్రయాంగిల్ షేప్ నేమ్స్ ప్రకారం మనము ఆర్డర్లో మనము రాసుకోవాల్సి ఉంటుంది. ABC. సో ABC XYZ, నేను ఏ పైన పెట్టుకున్నాను కాబట్టి X కూడా పైన పెట్టాలి. XYZ ఈ ప్యాటర్న్లో ఇవి వీటిలో ఏది కరెక్టో మనం చూడాలి. A = Z అంటున్నారు, అవునా? సో యాంగిల్ A = X రావాలి. సో రాంగ్. AB = XY. చూడండి, AB = XY. ఎస్, దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. మిగతావి కూడా చూద్దాం. AC/BC, AC/BC అంటే XZ YZ అవ్వాలి. సో అదే ఇచ్చారు, బట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇచ్చారు. సో ఇది రాంగ్. యాంగిల్ B = యాంగిల్ Z అంట. B ఇక్కడ ఉంది, Z ఇక్కడ ఉంది, బట్ B = ఏం రావాలి? Y రావాలి. Z = అయితే C రావాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ AB = XY. నెక్స్ట్, ఇఫ్ HCF of 20, 35 is 5, then LCM of 20, 35 is డాష్. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers = LCM × HCF. దాని ప్రకారం మనం చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది 140. A polynomial is an algebraic expression in which the exponent of any variable is dash. పైన ఏమి ఉండాలి పవర్లో అని అడుగుతున్నారు. ఎక్స్పోనెంట్ ఫామ్ హోల్ నెంబర్స్ ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు, అది రూల్. సో హోల్ నెంబర్. నెక్స్ట్, జనరేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు 2x + 3y = 8. దీనికి ప్యారలల్గా ఉన్న లైన్ని మనము జనరేట్ చేయాలని. ప్యారలల్ అంటే ఏంటి? A1/A2 = B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. సో
ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేసి లాస్ట్ది మాత్రం మార్చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంటర్సెక్టింగ్ అడిగితే ఎక్స్ది వైకి, వైది ఎక్స్కి రాసేస్తే సరిపోతుంది. ఒకవేళ కోఇన్సిడెంట్ అయితే ఏదైనా ఒక నెంబర్ని ఇంటూ చేసేసి ప్రతిదాన్ని చేయాలి. నేను 2 తీసుకున్నా, 2 2 = 4, 2 3 = 6, 2 4 2 8 = 16. ఇలా ఏవైనా అడగచ్చు, ప్యారలల్ అడగచ్చు, ఇంటర్సెక్టింగ్ అడగచ్చు, కోఇన్సిడెంట్ అడగచ్చు అనమాట. నెక్స్ట్, ఇన్ టాసింగ్ ఏ ఫెయిర్ కాయిన్ వన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈజ్. టాస్ చేస్తే మనము ఒక కాయిన్ని టాస్ చేస్తే హెడ్ కానీ టైల్ కానీ పడడానికి ఛాన్స్ ఎంత? 1/2 1/2. నెక్స్ట్, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఇలాంటి టాపిక్ పైన, ఈ టాపిక్ పైన కంపల్సరీ మనకు ఒక ప్రాబ్లం అడుగుతున్నారండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను 2 తీసుకున్నా, మనం 1 తీసుకునైనా చేయొచ్చు, బట్ 1 తీసుకున్నప్పుడు బీటా మీకు రెసిప్రోకల్ అంటే మళ్ళీ 1 వస్తే కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో నేను వేరే నెంబర్ తీసుకున్నాను. ఆల్ఫా = 2, బీటా = రెసిప్రోకల్ అంటే 1/2 అవుతుంది. 2 అంటే ఇక్కడ 2/1, రెసిప్రోకల్ అంటే 1/2. సో ఆల్ఫా బీటాని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ ఫైండ్. మీరు 1 తీసుకునైనా చేయొచ్చు. నెక్స్ట్, డ్రా ఏ రఫ్ స్కెచ్ as the tangent of a circle passes through the end point of a radius. రేడియస్కి ఎండ్ పాయింట్ నుంచి పాస్ అయ్యేలాగానే పైన వేసాను నేను, మీరు కింద అయినా వేసుకోవచ్చు అనమాట. రేడియస్కి కింద టాంజెంట్. నెక్స్ట్, క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 tangents drawn from an external point to the circle. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 tangents డ్రా చేయాలి. చేసేస్తాం. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ యూజ్డ్ ద ఐడియా ఆఫ్ సైన్. సైన్ని ఎవరు యూజ్ చేశారు? ఆర్యభట్ట. నెక్స్ట్, 2025ని 3m × 5n రాస్తే m+n ఎంత? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025ని ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఇలా ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 5 ఎన్ని వచ్చాయి, 3 ఎన్ని వచ్చాయి రాసుకుంటే ఇది n అవుతుంది. దాన్ని m+n చేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్. డయామీటర్కి ఎండ్ పాయింట్స్ టాంజెంట్స్ని డ్రా చేయాలి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్. దీంట్లో సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత? సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? -b/a. సో b అంటే 5, -b కాబట్టి -5, a అంటే 5/3. ఇఫ్ p of e is the probability of an event, then దెన్ ఒక ఈవెంట్ p of e అయితే దాని వాల్యూ ఎలా ఉంటుంది? 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0 అవ్వచ్చు కూడా, 1 కూడా అవ్వచ్చు. సో 0 is less than or equal to p of e less than or equals to 1 అన్నమాట. డ్రా ద రఫ్ ఫిగర్ ఆఫ్ ద tie which is in the form of cone mounted on the hemisphere of the same radius ఉండేలాగా కోన్ పైన హెమిస్పియర్ని డ్రా చేయాలంట. చూడండి, ఇలాంటి ఫిగర్ ఏదైనా డబల్ ఫిగర్ ఉండేది ఏదైనా అడగచ్చు. మనకి ఇవైనా అడగచ్చు, లేదా ఇందాక చెప్పుకున్నట్లు సర్కిల్స్ దాంట్లో అయినా కూడా అడగచ్చు అనమాట ఫిగర్. నెక్స్ట్, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ నో రియల్ రూట్స్ లేని ఈక్వేషన్ అంటున్నారు. b² is -4ac is less than 0 అవ్వాలి. ఎలా చేయాలి? ఎలా తెలుస్తుంది అంటే b వాల్యూ అనేది ఏకి సి కంటే చిన్నదిగా ఉండాలి, అలా తీసుకోవాలంతే. సో ఏసి అనేవి పెద్దవిగా రాసుకుంటూ b వాల్యూని చిన్నది చేసేస్తే సరిపోతుంది. ఏని 4 తీసుకున్నా, నేను సిని 1 తీసుకున్నా, బిని 1 తీసుకున్నా. బి అనేది 1గా తీసుకున్నట్లయితే ఇంకా వీటిల్లో ఏది ఉన్నా కూడా పెద్దదే అయిపోతుంది. ఎందుకంటే 4ac కాబట్టి 1 ఉన్నా కూడా పెద్దదే అవుతుంది. అప్పుడు మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, అప్పుడు సరిపోతుంది. సో నేను ఈ వాల్యూని ఇలా రాసుకున్నాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది b వాల్యూ అనేది చిన్నదిగా ఉండాలి ఏ కంటే, అది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, 0 ఆఫ్ ద పాలినామియల్ x² - 4x + 4 ఈజ్ అంటున్నాను. సింపుల్గా మనం వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్, ఒకవేళ ఆప్షన్స్ ఇస్తే వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఏది 0 అయితే అదైనా రాసుకోవచ్చు, అదర్వైజ్ ఫ్యాక్టరైజ్ చేసి రాసుకోవచ్చు. నెక్స్ట్, క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్. టాంజెంట్ని సీకెంట్ని రెండింటిని డ్రా చేస్తూ ఫిగర్ డ్రా చేయాలి. ద సమ్ ఆఫ్ ద probabilities of all elementary
ఈవెంట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ అంటే పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు అంటున్నారు. చూడండి, అడిగే విధానం మారుతుంది తప్ప క్వశ్చన్ అయితే అదే ఉంటుంది. కొద్దిగా ఒక్కటికి 2 సార్లు మనం చదువుకున్నట్లయితే ఈజీగా రాసేయచ్చు అనమాట. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటున్నారు. రెండింటిని కలిపితే కంపల్సరీగా మనకు 1 అవ్వాలి. నెక్స్ట్, ఏ బర్డ్ ఈజ్ లుకింగ్ అప్ అట్ ద స్కై. ఇన్ దిస్ సిచ్యుయేషన్ ద యాంగిల్ ఇన్వాల్వ్డ్ ఈజ్ ద యాంగిల్ ఈజ్ డిప్రెషన్ అంటున్నారు. ఒక బర్డ్ కింద నుండి పైకి చూస్తామంట. కింద నుండి పైకి చూస్తే డిప్రెషన్ ఏర్పడుతుంది అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? నో, రాంగ్. కింద నుండి పైకి చూస్తే ఎలివేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్, క్రియేట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. 6 apples and 5 mangoes together cost is 270 rupees, whereas 5 apples and 3 mangoes together cost is 190. యాక్చువల్లీ 2 మార్క్స్ ప్రాబ్లం అయితే ఇవి ఎక్స్ ఇది వై అని చూపించాలి. ఇక్కడైతే అక్కర్లేదు, డైరెక్ట్ చేసేయచ్చు. ఫస్ట్ది ఎక్స్, సెకండ్ వై. సో 6x ప్లస్ 5y ఈక్వల్స్ టు 270. నెక్స్ట్, 5x ప్లస్ 3y ఈక్వల్స్ టు 190. ఈక్వేషన్ మనం ప్రాబ్లమ్ని బాగా చూసినట్లయితే ఈక్వేషన్ ఫామ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్, the common difference of the AP is 3, 1, -1, 3 dash dash dash. Common difference A2 minus A1 చేస్తే 1 minus 3 minus 2 వస్తుంది. నాట్ ఓన్లీ A2 minus A1, A3 minus A2 చేయొచ్చు, A4 minus A3 ఏదైనా చేయొచ్చు. ఏది చేసిన డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్, నంబర్ ఆఫ్ జీరోస్ డస్ ద గ్రాఫ్ హ్యాస్. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు, దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి అంటున్నారు. ఇన్ని చోట్ల టచ్ చేస్తే ఎక్స్ యాక్సెస్ని అన్ని జీరోస్. ఇక్కడ 2 times టచ్ చేస్తూ ఉంది కాబట్టి 2 zeros ఉంటాయి. నెక్స్ట్, సైన్ ఏ ఈక్వల్ టు 3/5 అయితే కాస్ ఏ వాల్యూ ఎంత? దీనికి ప్రాబ్లం అంతా చేయనక్కర్లేదు. 3, 5 అంటే ఇంకొక వాల్యూ కంపల్సరీ 4 అవుతుంది. సో పెద్దది హైపోటనస్ కాబట్టి 5 పెద్దది, 3, 4, 5లో. సో ఇంకా 3 పోతే 4/5 అవుతుంది. ఏది అడిగితే దాన్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, 0 ఆఫ్ ద పాలినామియల్ 3x - 2 ఈక్వల్స్ టు అంటున్నారు. ఈక్వల్ టు 0 అంటాము. ఈ -2 కాస్త ట్రాన్స్పోజ్ అయితే +2 అవుతుంది. ఇంటూ ఉండేలా 3 కాస్త బై అయిపోతుంది. సో 2/3. ఇలాంటిది ఏవైనా అడగచ్చు. ax + b అని, ax - b కానీ ఏది అడిగినా ఈక్వల్ టు 0 వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ టర్మ్ని టర్మినేట్ చేయాలి. తర్వాత ఎక్స్ కోఎఫిషియెంట్ని కూడా టర్మినేట్ చేసేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. నెక్స్ట్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ కోన్ విత్ హైట్ h, base radius r centimeters and slant height is l. సో డ్రా చేసేసాం కోన్. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ as the angle between radius and tangent is 90 degrees. చూడండి, 90 degrees ఉండేలాగా రేడియస్కి టాంజెంట్కి బొమ్మ డ్రా చేయమన్నారు. నెక్స్ట్, P of E ఈక్వల్ టు 0.05. దెన్ వాట్ ఈస్ ద నాట్ ఈ అంటున్నాం. నాట్ ఈ మీన్స్ ఈ బార్ అనమాట. ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో చేసాము మనము. సో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో 1 పాయింట్ పెట్టేసి అన్ని జీరోస్ వేసుకోవాలి. నెక్స్ట్ దాని కింద వేసుకుంటాం. సో నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 10 - 5 5, 9 - 0 9, 0 - 0 0, 0.95. నెక్స్ట్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఈజ్ అని అన్నారు. ax + by + c = 0. కండిషన్ మస్ట్గా రాయాలి. a is not equal to 0, b is not equal to 0. అదర్వైజ్ a² + b² is not equal to 0 కూడా రాయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ nth టర్మ్ ఆఫ్ AP ఈజ్ an ఈక్వల్స్ టు 3n - 2, దెన్ a2 - a1 ఈక్వల్ టు డాష్ అంటున్నారు. n ప్లస్లో 1 కానీ 2 కానీ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ 2 1 అడిగారు కాబట్టి 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే 3 2 6 - 2 4 అవుతుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 1 is 3 - 2 1 అవుతుంది. సో 4 - 1 is 3 అవుతుంది. నెక్స్ట్, డ్రా ద ఫిగర్స్ ఆఫ్ సిమిలర్ అండ్ నాన్ సిమిలర్. ఇది కూడా చాలాసార్లు అడిగారు. సిమిలర్ అంటే ఒకే షేప్ ఉన్నవి డ్రా చేస్తాము. నాన్ సిమిలర్ అంటే ఒకటి ఒక షేపు, ఇంకొకటి ఇంకో షేపు డ్రా చేసినట్లయితే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ x² - 8x - 20 = 0 ఆర్ అన్నారు. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫ్యాక్టర్స్ రాసుకుంటాము. -20 కాబట్టి -10 +2గా తీసుకున్నాం. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది అన్నమాట. సో 10, -2 అవుతుంది. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, వీటిలో క్వాడ్రాటిక్ పాలినామియల్ కానిది ఏది అంటున్నారు. టచ్ అయినా అవ్వకపోయినా ఇది క్వాడ్రాటికే అవుతుంది. ఇక్కడ చూడండి 1 2 3 టైమ్స్ టచ్ చేస్తుంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ కాదు, క్యూబిక్ పాలినామియల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏది కాదు అన్నారు కాబట్టి అది బాగా చూసుకోవాలి. విచ్ ఈజ్ నాట్ అడుగుతున్నారా, విచ్ ఈజ్ అని అడుగుతున్నారా అన్నదనమాట. నెక్స్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ 2 స్పియర్స్ ఈజ్ 8:27, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద దేర్ రాడీ? వీటికి క్యూబ్ రూట్స్ కనుక్కోవాలన్నమాట. 8కి క్యూబ్ రూట్ 2, 27కి క్యూబ్ రూట్ 3. ఒకవేళ ఇవి ఇచ్చి ఇవి అడిగిన వాల్యూమ్స్ అడిగితే క్యూబ్స్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ కంపల్సరీ మనకు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండే ఇస్తారు, ఫార్ములాస్ పైన ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. అట్ ద నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ నుండి కూడా ఈ మధ్య క్వశ్చన్ అడుగుతున్నారు మ్యాచ్ ద ఫాలోయింగ్లో. అంటే సమ్ ఆఫ్ ద 10 టర్మ్స్ ఎన్ని, 10 ఈవెన్ నెంబర్స్, 10 ఆడ్ నెంబర్స్ అన్న క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కంపల్సరీ మనకు పాలినామియల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పైన కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఈ 40 ప్రాబ్లమ్స్ మీరు కానీ బాగా చేసుకున్నట్లయితే కంపల్సరీ 12 out of 12 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు 12 out of 12 వస్తే మ్యాథ్స్లో 100 out of 100 తెచ్చుకోవడానికి పెద్ద కష్టపడనక్కర్లేదు. మనకు సమస్య అంటూ వస్తే అది 1 మార్క్ ప్రాబ్లమ్స్ దగ్గరే ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. రేపు ఎగ్జామ్ రాయబోయే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని చూసి మీకు ఎంతమంది ఎన్ని మార్కులు అటెంప్ట్ చేశారో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రకళ మ్యాథ్స్. థ్యాంక్ యూ.